మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా ఒక ధనవంతుడైన వ్యాపారి రామయ్య సిరిసిల్ల అనే ఒక గ్రామంలో ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా రామయ్యకు ఏమాత్రం మనశ్శాంతి ఉండేది కాదు. వయసుకు వచ్చినా కూడా తెలివి తక్కువ పనులు మాత్రం ఆపేవారు కాదు. మొదటి కొడుకు అలాగే రెండవ కొడుకు ఇద్దరూ రామయ్య దగ్గరే పెరిగి ఉంటారు. చివరి కొడుకుని మాత్రం చాలా గారాబం చేసి మరీ పెంచారు. కాని ఆ ఇంట్లో చివరి వాడే తెలివైనవాడు. అలా ఒకరోజు రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఉన్నన్ని రోజులు వ్యాపారం బాగా కొనసాగుతుంది. ఒక్కసారి నేను కుప్పకూలిపోతే నా వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎంత వయసుకు వచ్చినా నా ముగ్గురు కొడుకులకు ఏమాత్రం బరువు బాధ్యతల గురించి కనీస అవగాహన కూడా లేదు. ఏదైనా ఒక పరీక్ష పెట్టి చూద్దాం, ఎవరి బుర్రలో ఎంత గుజ్జుందో అర్థమవుతుంది. ఆ ముగ్గురి కొడుకుల్ని ఒకేసారి పిలిచి వారిలో ఒకరికి బాధ్యతలను అప్పగించాలి అనుకుంటాడు. నాయనా గంగు, నరేష్, సురేష్, మీ ముగ్గురిలో ఒక్కరికి వ్యాపార బాధ్యతల్ని అప్పగించాలనుకుంటున్నాను. అయితే నేను పెట్టే పరీక్షలో ఏ ఒక్కరైనా నెగ్గితేనే ఇది సాధ్యమవుతుంది. నాకంటే చిన్నవాళ్లతో నాకు పోటీ ఏంటి నాన్న? నా వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత? నా తెలివెక్కడా, వీళ్ళ తెలివెక్కడా? ఇంతలో రెండవ కొడుకు నరేష్ ఇలా అంటాడు. ఏంటన్నయ్యా ఇలా అంటున్నావు? మేమిద్దరం నిన్నేమైనా ఓడిస్తామనా అలా మాట్లాడుతున్నావు? అయినా తెలివి వయసులో ఉండదన్నయ్యా, మనందరి తలకాయలో ఉంటుంది. వీళ్ళిద్దరికంటే చివరగా ఉన్న సురేష్ ఎన్ని పరీక్షలైనా పెట్టుకో, నాదే గెలుపు అని చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇంతలో రామయ్య తన చిన్న కొడుకుతో ఇలా అంటాడు. నువ్వేంటి నాయనా సురేష్, మీ అన్నల్లాగా పరీక్షలో నెగ్గాలన్న హుషారుతనం నీలో కనపడడం లేదే? ముందైతే పరీక్ష మొదలు పెట్టండి నాన్న. ఆ హుషారుతనం దానంతట తానే పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాగే నేను నెగ్గను, ఆ తర్వాత చూద్దాంలే. రామయ్య ఒక ప్రశ్నతో పరీక్ష మొదలు పెడతాడు. అదేంటంటే, నా కొడుకుల్లారా, నేను ఒక పని చెప్తాను, అది మాత్రం చెయ్యండి. మీకంటూ విడివిడిగా ఒక్కొక్కటి చేసి ఖాళీ గదులను ఇస్తాను. ఎవరైతే ఎవరి గదులను వాళ్ళు ఏదో ఒకటి చేసి పూర్తిగా నింపుతారో వారికే నా వ్యాపార బాధ్యతలను అందిస్తాను. ఇదంతా మీరు 5 రోజుల్లోనే పూర్తి చేయాలి. అయితే 5 రోజులు నేను ఇక్కడ ఉండను, తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను. మళ్ళీ నేను తిరిగి వచ్చేలోపు నేను పెట్టిన పరీక్షని పూర్తి చేయాలి. అంటే ఈలోపు మీ తెలివితేటలను ఆ 3 గదులలో చూపించండి. రామయ్య ముగ్గురు కొడుకులకి పరీక్ష పెట్టి తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఆ ముగ్గురు కొడుకులు ఒక్కొక్కరు ఒక్కొక్క గది తీసుకొని ఆ గదిలలో నింపటానికి ఏం చేస్తే గది నిండుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే మొదటి రోజు ముగిసిపోతుంది. రెండవ రోజు రామయ్య పెద్ద కొడుకు అలాగే రెండవ కొడుకు ఇద్దరూ కలిసి, ఏంట్రా ఈ నాన్నగారు ఇలాంటి సులభమైన పరీక్ష పెట్టాడు? నేను ఏదో పెద్ద కొండను తెచ్చి మన ఇంటి ముందర పెట్టండి, అలా ఎవరు ముందు పెడితే వాళ్ళే గెలుస్తారు కదా, అలాంటి పరీక్షలు పెడతాడనుకుంటే ముష్టి 3 గదులు ఇచ్చి ఏదో నింపమంటున్నాడు. ఏం నింపినా సరిపోతుంది కదరా, మళ్ళీ 3 గదులు ఇవ్వాలనా? అవునన్నయ్య, నాకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది. కానీ నాన్నగారు ఇలాంటి పరీక్ష పెట్టారంటే ఏదో ఒక తిరకాసు ఉంటుంది. ఆ తిరకాసును కనిపెట్టి నేనే గెలుస్తానులే. ఏం తిరకాసు ఉందిలేరా నరేష్, ఇందులో ఎవరి గదులు ఖాళీ లేకుండా ఏదో ఒకటి నింపమన్నాడు కదా, ఏదో ఒకటి చేసి నింపితే సరిపోతుందిలే. అయినా నువ్వు నీ గదిలో నింపటానికి ఏం చేస్తున్నావేంటి? నేను ఏదో ఒకటి నింపుకుంటానులే అన్నయ్య. మనిద్దరం చెప్పుకుంటే అది పరీక్ష అవ్వదన్నయ్య. నాన్నగారిని మోసం చేసినట్టు అవుతుంది. నా గురించి సర్లే గాని తమ్ముడు ఏం చేస్తున్నాడంటావు? మన తమ్ముడు గురించి తెలిసిందే కదరా, వాడి ఇంట్లో ఉంటే ఒట్టు,
వాడు బయటకు తిరగడంలో ముందుంటాడులే గాని వాడు ఈ పరీక్షలో గెలిచినట్టే, మనం చూసినట్టే. అలా నవ్వుతూ తన తమ్ముడిని వెక్కిరించేసుకుంటూ ఉంటారు. కాసేపటి తరువాత పెద్ద కొడుకు గంగు ఆ గదిని నింపటానికి సంతకు బయలుదేరుతాడు. అక్కడ గడ్డి చౌకగా దొరకడంతో వందల కొద్ది గడ్డి మోపులని కొంటాడు. అన్ని గడ్డి మోపులు తీసుకువెళ్లాలంటే కూలి వాళ్ళు ఖచ్చితంగా కావాల్సింది. అమ్మో, ఈ పరీక్ష తగలయ్యా. ఇన్ని గడ్డి మోపులను తీసుకెళ్లాలంటే మళ్ళీ కూలి వాళ్ళకు కూలి ఇవ్వాలి. ఇక్కడ ఎత్తడానికి అక్కడ దించడానికి చాలా ఖర్చు అయ్యేటట్టుంది. ఇప్పుడెలా రా దేవుడా అని తనలో తాను అనుకుంటాడు. గదిలో ఎలాగైనా నింపడానికి చూశాడే తప్ప ఖర్చు ఎంతవుతుందని మాత్రం ఆలోచించలేకపోయాడు. చివరికి ఏదో ఒకటి చేసి ఆ గడ్డిని గదిలో చేర్చేశాడు. పొద్దుననుగా మొదలు పెడితే సుమారుగా సాయంత్రం 6:30 అవుతుంది. కూలి వాళ్ళకి గడ్డి మోసి మోసి దురదలు పెడుతున్నా కూడా అలానే పనిచేసి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, నేను రెండవ రోజే నాన్నగారు పెట్టిన పరీక్షలో నేనే మొదటిగా పూర్తి చేశాను. నాన్నగారు రాగానే నన్ను అభినందించడమే కాకుండా నా తెలివితేటలను చూసి మెచ్చుకోవాల్సిందే. గంగు తానంతకు తాను మురిసిపోయి గాల్లో మేడలు కడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రామయ్య రెండవ కొడుకు నరేష్ తన అన్న గంగు గడ్డి మోపులను గది నిండా పెట్టడంతో తన అన్న ఎక్కడ గెలుస్తాడో అని తాను కూడా సంతకు వెళ్ళిపోతాడు. ఇక్కడేంటి ఏవి చూసినా ధరలు మండిపోతున్నాయి. చూస్తుంటే మా అన్నగాడు చాలా ఖర్చు చేసి మరీ గదిలో గడ్డి మోపులు నింపినట్టున్నాడు. నేను కనీస ఖర్చు చేయకుండా ఏదైనా చేస్తే నన్ను మా నాన్నగారు పెట్టిన పరీక్షలో నెగ్గే అవకాశం ఉంటుంది కదా. నరేష్ ఆ సంతలో ఏది చూసినా తనకు ఎక్కువ ధర అన్నట్టే అనిపించింది. ఇక్కడ మనకు ఉపయోగపడేది లేదనుకొని అలా ముందుకు వెళ్ళసాగాడు. వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో ఒక చెత్త కుప్ప కనిపించింది. ఆ చెత్తను చూసి ఒక ఆలోచనలో పడ్డాడు. అబ్బా, ఈ చెత్తా చెదారం చూస్తుంటే పరీక్షలో నేనే నెగ్గేలా ఉన్నానే. దీనికి అసలు ఖర్చే ఉండదు. పాత బట్టలు, పగిలిపోయిన ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చి ఆ గదిలో అంతా నింపేస్తే ఒక పని అయిపోద్ది. పైగా కూలి వాళ్ళతో పెద్దగా పని కూడా ఉండదు. అలా అక్కడున్న చెత్తను మొత్తం తీసుకెళ్లి ఆ గది మొత్తం నింపేశాడు. ఆ గది నుండి భయంకరమైన దుర్వాసన రావడం మొదలయ్యింది. ఆ గది నిండా ఈగలు, దోమలు, చిన్న చిన్న పురుగులు రావడం మొదలయ్యాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా ఆ చెత్తను అలాగే చూస్తూ తనలో తానే మురిసిపోతూ ఉంటాడు. అమ్మయ్య, మా నాన్నగారు ఎప్పుడు వస్తారో ఏంటో. ఈ పరీక్షలో నేనే నెగ్గేలా ఉన్నాను. నా తెలివితేటలు చూసి మా నాన్న నన్ను ఎంతలా మెచ్చుకుంటాడో ఒక్కసారిగా తలుచుకుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంది. వీళ్ళిద్దరి సంగతి పక్కన పెడితే రామయ్య గారాల కొడుకు అయిన సురేష్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అలా ఉండడం చూసిన గంగు ఎగతాళి చెయ్యడం మొదలు పెడతారు. ఏంట్రా తమ్ముడు, ఊరంతా బలాదూరు తిరిగొచ్చి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నావా? నాన్నగారు పరీక్ష పెట్టిన విషయం మర్చిపోయావా ఏంటి? ఇలానే ఉంటే నువ్వు ఓడిపోయే అవకాశం ఉంటుంది గాని మీ అన్నగాడు ఊరంతా చెత్త తీసుకొనొచ్చి ఆ గదిలో పేర్చుకున్నాడంట. నువ్వు కూడా ఏ వీధి కుక్కలనో తెచ్చి ఏ పందులనో తెచ్చి ఆ గదిలో వేసి నింపేసుకోపో, ఓ పని అయిపోద్ది. నాకు ఒకరి దగ్గర ఉచిత సలహాలు తీసుకునేంత దీన స్థితిలో లేనులే అన్నయ్య. అయినా నాన్నగారు రావడానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది కదా. నాన్నగారు వచ్చిన తరువాత నా గదిని కూడా చూదులే. సురేష్ ఏ మాత్రం పరీక్షలో ఓడిపోతానన్న భయము, ఆవగింజంత చింత కూడా ఏమీ లేదు. రామయ్య ముగ్గురు కొడుకుల్లో మొదటి కొడుకు వందల కొద్ది గడ్డి మోపులను నింపితే
అదేవిధంగా రెండవ కొడుకు ఊర్లో ఉండే చెత్త చెదారం అంతా ఆ గదిలో నింపితే చివరి కొడుకు మాత్రం ఏమీ నింపలేదు. అలా 5 రోజుల యాత్ర ముగించుకొని రామయ్య తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే తన పెద్ద కొడుకు తన గది దగ్గరికి తీసుకెళ్తాడు. ఏమిటినైనా ఈ గడ్డెంత? దీనివల్ల ఇంటికి నిప్పు అంటుకునే ప్రమాదం ఉంటుంది కదా. ఇన్ని గడ్డి మోపులను చూస్తుంటే చాలా ఖర్చు చేసినట్టున్నావే. ఈ గడ్డి మోపులు మనకు ఏమాత్రం ఉపయోగపడవని నీకు తెలియదా నాయనా? పైగా ఇక్కడ నిలబడడానికే చాలా కష్టంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే దురదలు వచ్చేలా ఉన్నాయి. ముందు బయటికి పోదాం పదా. ఏంటి నాన్న, మీరు గది నింపమన్నారు కదా, గది మొత్తం నిండిపోయింది. అంత కష్టపడి గడ్డి మోపులను కొనుక్కొని వస్తే నువ్వేమో నన్ను నిరాశపరుస్తున్నావు. ఏమిటి నాయనా అలా అంటున్నావు? నేను నిన్ను నిరాశపరచలేదు, నిన్ను పరీక్షించానంతే. నువ్వైతే ఇలా చేశావు కదా, ఇంకా 2 ఆణిముత్యాలున్నారు. వాళ్ళని చూసి గెలిపేవరిదో తెలుస్తానులే, నువ్వేం బాధపడకు. రామయ్యకి గదిలో గడ్డి నింపడం అస్సలు నచ్చలేదు. అయినా కొడుకు నిరాశపడుతాడని కాస్త నిదానంగా చెప్తాడు. ఈలోపు రెండవ కొడుకు నరేష్ వచ్చి తన గది దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదిగోండి నాన్న, నా గదిని చూడండి. ఏ ఖర్చు లేకుండా ఊరిలో ఉన్న చెత్తనంతా నింపేశాను. ఇప్పుడు చెప్పండి నాన్న, నా తెలివి ఎలాంటిదో? ఓరని, నీ తెలివి సల్లగుండా. ఏమిట్రా ఇదంతా? ఊర్లో ఉండే దరిద్రమంతా నీ గదిలోనే చేర్చుకున్నావు. దీనివల్ల మనిషికి రోగం తప్పించి ప్రయోజనం ఏమీ లేదురా. ఏమిటి నాన్న అలా అంటున్నావు? ఏ ఖర్చు లేకుండా నేను అంత కష్టపడి ఊరంతా చెత్తను ఏరుకొని మరీ తెస్తే నువ్వు చేసింది బాగలేదని నన్ను నిరాశపరుస్తున్నావా? ఇది న్యాయం కాదు కదా నాన్న. అలా కాదురా నరేష్, నువ్వు బాగానే ఆలోచించావు. కానీ చెత్త కాకుండా చెట్లు నాటి ఉంటే నిన్ను ఇంకా మెచ్చుకునేవాడిని. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ రోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఇంత తెలివి పెట్టుకొని రోగాలు వస్తాయన్న విషయం మర్చిపోయావా చెప్పు? తన రెండవ కొడుకుని కూడా కాస్త నిమ్మలం చేసి తన తప్పు తెలుసుకునేలా చేసి నిరాశపడకుండా చేస్తాడు. ఈలోపు మూడవ కొడుకు గది దగ్గరికి బయలుదేరుతాడు. ఆ గది మొత్తం శుభ్రం చేసి పెడతాడు. ఏమిటి నాయనా సురేష్, నేను గదిని నింపమన్నాను కదా, ఎందుకు చేయలేదు? మీ అన్నల కంటే నువ్వు కొంచెం తెలివైన వాడిని అనుకునేవాడిని. నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు. నాన్న, నాకు ఒక 3 రూపాయలు ఇవ్వు నాన్న. నేను 3 రూపాయలతో ఇంటిని మొత్తం నింపేస్తా. ఒకవేళ నువ్వు ఇచ్చిన 3 రూపాయలతో నేను గెలవకుంటే ఆ తర్వాత నువ్వు ఇంట్లో నుంచి గెంటేసినా నేను ఖచ్చితంగా సరాసరిగా వెళ్ళిపోతాను. రామయ్య కాస్త ఆలోచనలో పడతాడు. పోనీలే 3 రూపాయలే కదా అని ఇచ్చేస్తాడు. ఇచ్చిన వెంటనే మళ్ళీ వస్తాను అని చెప్పి కాసేపటి తర్వాత వస్తాడు. రామయ్య ఎక్కడికి వెళ్ళావని అడగగా, ఇక్కడికి అంగడికి వెళ్ళాను నాన్న. ఇప్పుడు చూడండి, నేను 1 రూపాయి పెట్టి దీపాన్ని కొన్నాను. అలాగే 2 రూపాయలు పెట్టి అగరబత్తులు కూడా కొన్నాను. ఇప్పుడు చూడు, పక్కనే ఉన్న దీపాలతో కాస్తంత ఒక అగ్గిపుల్ల రాల్చి ముట్టించాను. ఇప్పుడు చూడు నాన్న, గదంతా వెలుగుతో నిండిపోయింది. అలాగే ఈ అగరబత్తులు చూడు నాన్న, ఒక్కసారి అంటించానంటే సువాసనంతా గది నిండా మూసుకుపోతుంది. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే ప్రశాంతతనిస్తుంది. సురేష్ దీపానికి అలాగే అగరబత్తికి చేసిన ఖర్చు 3 రూపాయలే అయినా దాని ఫలితం అపారంగా ఉంది. ఇక చివరిగా 3 కొడుకులను పిలిచి పరీక్షలో ఎవరు నెగ్గారో తీర్పిస్తాడు. శబాష్ సురేష్, నువ్వు తెలివైన వాడివని అనిపించుకున్నావు. నేను చేసే వ్యాపారం ముందుకు నడిపించడానికి కావాల్సింది గడ్డిలాంటి భారమైన ఆలోచనలు కావని, దీపం లాంటి జ్ఞానమని నిరూపించావు. నువ్వు సమస్యను ఎంతో తెలివిగా తక్కువ ఖర్చుతో అందరికీ మేలు కలిగేలా పరిష్కరించావు. ఈ కథ ద్వారా
మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా దాన్ని ఉపయోగించడానికి జ్ఞానం అనే దీపం ఉండాలి. చెడు ఆలోచనలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. మంచి ఆలోచనలు మనల్ని మన చుట్టూ ఉన్నవారికి సంతోషంగా ఉంచుతాయి.